అవును, నేను బాగున్నప్పుడే నా స్నేహితులు నా దగ్గర ఉంటారు. నేను బాగున్నప్పుడే నా బంధువులు నాతో ఉంటారు. మేము అన్ని రీతులుగా బాగున్నప్పుడే నా అనుకున్న వారు వస్తారు. మేము శ్రమలో ఉంటే మా దగ్గరికి ఎవరు రారయ్యా, మా దగ్గర ఎవరు నిలబడరయ్యా. నీ ఒక్కరే నిలబడగలరు, మీరొక్కరే నిలబడగలరు. ఆ దినమున నిలబడ్డారు, దేనికి నిలబడ్డారు? మీరు రాకడ వరకు మీరు మాత్రమే ఉన్నారు అని మేము నమ్ముచున్నాము. ఎవరు పోయినా మీరు దూరము కాకపోతే చాలయ్యా. ఎవరు మాకు దూరమైనా మీరొక్కరే ఉంటే చాలయ్యా. మీరొక్కరే మాతో ఉంటే చాలు తండ్రి. చేతులెత్తి అందరు అడగండి, చేతులెత్తి అడగండి. మీరొక్కరు మాతో ఉంటే చాలయ్యా. దేవా, నీవు నాతో ఉంటే చాలయ్యా. నీవు నాతో ఉంటే చాలయ్యా. నీ ఆత్మ నాలో ఉంటే చాలయ్యా. తండ్రివైన దేవ, కుమారుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, శ్రీ ఏక దేవ, నీవు నాతో ఉంటే నాకు అంతే చాలయ్యా. అందరూ చేతులు ఎత్తాలి, వేడుకోనండి ప్రభు. మాకు నుంచి చేతులు ఎత్తి అడగండి ప్రభు, మేము మాతో ఉన్నట్టయ్యా. మేము శ్రమలో ఉన్నాము తండ్రి, మేము కన్నీళ్లతో ఉన్నామయ్యా. మా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? నీవు మా తండ్రివి కనుక నీవే తుడుచు. నీవు మా వైద్యులు కనుక మమ్మల్ని బాగు చేయగలవు అయ్యా. మా బిడ్డలు ఎవరు హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళకుండా మీరు రాకడ వరకు రాకడ ఐశ్వర్యమన్నయ్యా, రాకడ బలమునివన్నయ్యా. 6 సంఘాల బిడ్డలను, 6 సంఘాల బిడ్డలను, బెంగళూరు పట్టణంలో ఉన్న బిడ్డలను, దేవా క్రైస్తవ సంఘమంతటిని మిమ్మల్ని ఎరుగక లోకములో నశించిపోవచ్చున్న వారిని, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారు. ప్రజలందరినీ మీ యొద్దకు నడిపించుకోరండి. ఎవరు శ్రమలో ఉన్నారో, ఈ కురుకోడు పట్టణంలో ఎవరు దుఃఖంతో ఉన్నారో, ఎవరు శ్రమలో ఉన్నారో, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి. మా కర్ణాటక రాష్ట్రములు, భారతదేశమును, ప్రపంచ దేశములను మీ వైపు ఈ కడవరి దినములలో పరిశుద్ధాత్మను జీవముతో సేవకుడా, శరీరము బలహీనము, మీ బలముతో వాడుకును, మీ శక్తితో వాడుకును, బిడ్డలను వాడుకును, కుమారుని వాడుకును. అక్కడ వరకు నడిపించు. త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి.